మీ ఆధార్‌పై సిమ్ కార్డులు తీసుకున్నారా? అయితే 2 లక్షల వరకు జరిమానా కట్టాల్సిందే. గత డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్త టెలికాం బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. తర్వాత దాన్ని రాష్ట్రపతి ఆమోదించారు. 2023 కొత్త టెలికాం చట్టంలోని కొన్ని సెక్షన్లు 2024 జూన్ 26 నుండి అమలులోకి వచ్చాయి. ఇందులో సిమ్ కార్డులు కొనుగోలు చేయడం, నకిలీ కనెక్షన్లు మరియు కాల్ ట్యాపింగ్లకు సంబంధించిన రూల్స్ ఉన్నాయి. ఈ కొత్త టెలికాం నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు తీసుకోకూడదు. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన శిక్షలు కూడా ఉన్నాయి. ఇప్పుడు టెలికాం చట్టం 2023 అమలులో ఉంది. 150 ఏళ్ల నాటి ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885 దానికి అప్పటి నుంచి కొన్నిసార్లు పలు మార్పులు చేశారు. ఒకే ఆధార్తో 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు తీసుకుంటే 50,000 రూపాయల జరిమానా, మళ్లీ ఇంకోసారి అలా చేస్తే 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ లిమిట్ 6 సిమ్కు పరిమితమైంది. వేరే వ్యక్తుల ఐడి ప్రూఫ్లతో ఫేక్ డీటెయిల్స్ ఇచ్చి సిమ్ కార్డు తీసుకుంటే 3 సంవత్సరాలు జైలు శిక్ష లేదా 50 లక్షలు ఫైన్ విధిస్తారు. కొన్నిసార్లు 2 విధిస్తారు. మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులున్నాయో ఇలా తెలుసుకోండి. తమ పేరుపై ఉన్న సిమ్ కార్డుల వివరాలు తెలుసుకోవడానికి sancharsati.gov.in లోకి వెళ్ళాలి. వెబ్సైట్లో కిందకి స్క్రోల్ చేసి మొబైల్ కనెక్షన్ పై క్లిక్ చేయండి. అక్కడ వాళ్ళ 10 డిజిట్ మొబైల్ నెంబర్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. అది ఆ వెబ్సైట్లో టైప్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే వారి ఆధార్‌పై ఉన్న ఫోన్ నెంబర్లు చూడవచ్చు. మీ ఆధార్‌పై సిమ్ కార్డులు తీసుకున్నారా? అయితే 2 లక్షల వరకు జరిమానా కట్టాల్సిందే. గత డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం కొత్త టెలికాం బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. తర్వాత దాన్ని రాష్ట్రపతి ఆమోదించారు. 2023 కొత్త టెలికాం చట్టంలోని కొన్ని సెక్షన్లు 2024 జూన్ 26 నుండి అమలులోకి వచ్చాయి. ఇందులో సిమ్ కార్డులు కొనుగోలు చేయడం, నకిలీ కనెక్షన్లు మరియు కాల్ ట్యాపింగ్లకు సంబంధించిన రూల్స్ ఉన్నాయి. ఈ కొత్త టెలికాం నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు తీసుకోకూడదు. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన శిక్షలు కూడా ఉన్నాయి. ఇప్పుడు టెలికాం చట్టం 2023 అమలులో ఉంది. 150 ఏళ్ల నాటి ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885 దానికి అప్పటి నుంచి కొన్నిసార్లు పలు మార్పులు చేశారు. ఒకే ఆధార్తో 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు తీసుకుంటే 50,000 రూపాయల జరిమానా, మళ్లీ ఇంకోసారి అలా చేస్తే 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ లిమిట్ 6 సిమ్కు పరిమితమైంది. వేరే వ్యక్తుల ఐడి ప్రూఫ్లతో ఫేక్ డీటెయిల్స్ ఇచ్చి సిమ్ కార్డు తీసుకుంటే 3 సంవత్సరాలు జైలు శిక్ష లేదా 50 లక్షలు ఫైన్ విధిస్తారు. కొన్నిసార్లు 2 విధిస్తారు. మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులున్నాయో ఇలా తెలుసుకోండి. తమ పేరుపై ఉన్న సిమ్ కార్డుల వివరాలు తెలుసుకోవడానికి sancharsati.gov.in లోకి వెళ్ళాలి. వెబ్సైట్లో కిందకి స్క్రోల్ చేసి మొబైల్ కనెక్షన్ పై క్లిక్ చేయండి. అక్కడ వాళ్ళ 10 డిజిట్ మొబైల్ నెంబర్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. అది ఆ వెబ్సైట్లో టైప్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే వారి ఆధార్‌పై ఉన్న ఫోన్ నెంబర్లు చూడవచ్చు.